రైళ్లలో ప్రయాణించేటప్పుడు అందులో సచ్చినట్టు వాళ్ళు అమ్మేదే తినాలా. అది క్రమంగా జర్నీలు అంటే భయం వేసేటటువంటి పరిస్థితి. ఆ మధ్యకాలంలో కొన్ని ఏరియాల రెస్టారెంట్ ముందే బుక్ చేస్తే ఆ టైంకి అక్కడికి తెచ్చిస్తారని చెప్తూ వచ్చారు. అవి కూడా ఆ రెస్టారెంట్లో కూడా టేస్ట్లు అంత ఇదిగా ఏమీ లేదు, అవి రైల్వే ఫుడ్ లాగానే ఉంటున్నాయి. అది మార్పు అనేటువంటిది జరుగుతుందంటే నమ్మకం తక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక మంచి శుభవార్త ఏంటంటే స్విగ్గీ డెలివరీ రైళ్ళకి ఉండబోతోంది. తాజాగా రైలు ప్రయాణికులు హ్యాపీగా ఉన్న ఆహారంలో విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి సందర్భంలో మీ రైలు ప్రయాణించే ప్రాంతంలో రెస్టారెంట్కి చెందిన ఫుడ్ని తినే అవకాశం ఇప్పుడు ఇవ్వబోతున్నారు. రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారం నచ్చిన రెస్టారెంట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎలాగైతే ఫుడ్ డెలివరీ యాప్లో బుక్ చేసుకుంటామో అట్లాగే రైలు జర్నీ సమయంలో కూడా ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం జరిగిన ఈ ఒప్పందం ప్రకారం మార్చి 12వ తేదీన ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. తొలుత ఈ సేవలు విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్లు అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీలో కాకుండా ఐఆర్సీటీసీ యాప్లో చేసుకోవాల్సి ఉంటుంది. యాప్లో ఎన్ఆర్ నెంబర్ను ఎంటర్ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో పొందొచ్చు. దీంతో ప్రయాణికులు మరింత మధురానుభూతి పొందుతారంటూ ఐఆర్సీటీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ చెప్తున్నారు. ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ కూడా చెప్తున్నారు. దీనివల్ల స్టేషన్లకు సేవలు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని చెప్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో మరో 59 స్టేషన్లో ఈ సేవలను స్విగ్గీ ప్రారంభించబోతోంది.